హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ట్రేడ్ జీనియస్ ఎయిర్డ్రాప్ గురించి చెప్తాను. ఇది వైజెడ్ఐ ల్యాబ్స్ అంటే బినాన్స్ ల్యాబ్స్ ఇప్పుడైతే నేమ్ చేంజ్ చేశారు వైజెడ్ఐ ల్యాబ్స్ అని. ఆ వైజెడ్ఐ ల్యాబ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిందనమాట. ఫండింగ్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా తెలియదు. సో దీంతోపాటు ఇప్పుడు సైన్అప్ చేసిన దానికి 501 XP అయితే ఫ్రీగా ఉంది. ఇంతకు ముందర అయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండింది, అది తీసేసి ఇప్పుడు అందరికీ ఫ్రీగానే 501 XP ఇస్తున్నారు. తర్వాత మీరు స్వాప్, బ్రిడ్జ్ అవన్నీ చేసేసుకొని మీకు అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూ విత్ గూగుల్, కనెక్ట్ విత్ యాపిల్, కనెక్ట్ విత్ వ్యాలెట్ ఉంది. కనెక్ట్ విత్ వ్యాలెట్ చేసుకున్న తర్వాత మీకు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి చూసుకోండి. తర్వాత ఎయిర్ డ్రాప్ ఆప్షన్ మీద చెక్ చేసుకొని మీ ఎక్స్పీ అయితే వచ్చి ఉంటుంది. నాది మొబైల్లో కొంచెం ప్రాబ్లం ఉంది అంతేను. తర్వాత స్వాప్, ఎయిర్ డ్రాప్ ఆప్షన్ మీద చెక్ చేసుకోవచ్చు, మీ ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ ఇవన్నీ, స్వాప్ ఒకటి, బ్రిడ్జ్ ఒకటి, ప్లస్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అవి ఉన్నాయి కదా, అవి చేసుకున్న దాన్ని బట్టి మీకు వస్తుంది. ఇప్పుడు ఇంతకంటే అప్డేట్ ఏం లేదు దీంట్లో. సో వీడియో ఇంకొక రోజు అప్డేట్ ఉన్నప్పుడు నేను కంపల్సరీగా చెప్తాను. జస్ట్ కనెక్ట్ విత్ వ్యాలెట్ చేయండి. ఈవీఎం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే సోలానా ఉంటుంది, ఈవీఎం ఉంటుంది, ఇదేంటనే సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు అక్కడ ప్రొఫైల్ కానీ ఎయిర్ డ్రాప్ ఆప్షన్ కానీ పోయి చూస్తే మీకు పాయింట్స్ అయితే 501 XP అయితే ఫ్రీగా వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ అందరూ ఈటీహెచ్ గ్యాస్ చేశారు. స్నాప్షాట్ అయితే మెయిన్ దీని గురించే నేను వీడియో చేసింది. అది ట్రేడ్ జీనియస్ పెద్ద ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ దాని పెద్ద ఏం టాస్కులు లేవు కదా. సైన్అప్ చేసిన దానికి 501 XP ఇస్తున్నారు. సో మీరు స్వాప్ చేసి అది బ్రిడ్జ్ చేసి వాటిని చేస్తే మీకు స్పిన్స్ వస్తుంటాయి. ఆ స్పిన్స్ని బట్టి మీకు పాయింట్స్ అనేది XP అయితే వస్తుంది. సో ఈటీహెచ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, వేరే వీడియోలో కంబైన్డ్గా చేశాను. సో చాలామంది చేశారు, కొంతమంది చేయలేదు. ఒకవేళ మీరు చేయకపోయినా పర్లేదు, ఇప్పుడు న్యూ యూజర్ కింద మీరు జాయిన్ అయిపోండి. సో నేను ఆల్రెడీ అప్డేట్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. సో ఇక్కడేం లేదు, జస్ట్ మీరు రాగానే ఇక్కడ కనెక్ట్ ఎక్స్ అకౌంట్ అని ఉంటుంది, టెట్వర్ అకౌంట్ తోటి. కనెక్ట్ ఎక్స్ అకౌంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రొఫైల్లోకి పోయేసి ఇక్కడ మై వ్యాలెట్లో చూసుకోండి. వ్యాలెట్లో కనెక్ట్ కంపల్సరీగా ఇక్కడ వచ్చేసి మీ ప్రైమరీ వ్యాలెట్ అడుగుతుంది. మీరు ఏదైతే ఎయిర్ డ్రాప్ రావాలనుకుంటారో ఆ ఎయిర్ డ్రాప్ ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ చెయ్యండి. లేదంటే లింక్ సెకండరీ వ్యాలెట్ అది ఏం అవసరం లేదు, ఇది ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత కనెక్ట్ విత్ వ్యాలెట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత అది ఎందుకు చేయాలంటే మీరు ఆ వ్యాలెట్ కంపల్సరీగా ఇది ఫస్ట్ మీరు కనెక్ట్ విత్ ఎక్స్ చేయంగానే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొఫైల్లోకి పోండి, కనెక్ట్ విత్ వ్యాలెట్ చేయండి. ఆ కనెక్ట్ విత్ వ్యాలెట్ చేసిన తర్వాత మీరు జనరేట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ గ్యాస్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఆ వ్యాలెట్ ఇవ్వడం వల్ల. మన ఎయిర్ డ్రాప్ కూడా ఇప్పుడు అది ఎయిర్ డ్రాప్ కంపల్సరీగా రావాలంటే మన గ్యాస్ రిపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ గ్యాస్ రిపోర్ట్ అనేది మనం ఆల్రెడీ ఏదైతే వ్యాలెట్ ఇచ్చామో ఆ గ్యాస్ ఐడి జనరేట్ చేస్తుంది అనమాట. ఇది చేసిన దానికి మీకు ఆటోమేటిక్గా మీరు షేర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, నేను 0.513H గ్యాస్ అయితే స్పెండ్ చేశాను ఆ వ్యాలెట్లో. సో ఆ విధంగానమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత షేర్ అడుగుతుంది. ఎక్స్లో షేర్ చేసిన దానికి మీకు బీన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీరు కొంచెం కిందకి వస్తే మీకు ఎన్ని బీన్స్ వచ్చాయి ఇక్కడ మీరు చూడవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు క్వెస్ట్ అని ఉన్నాయి కదా, లింక్ యువర్ ట్విట్టర్ అకౌంట్, లింక్ యువర్ ప్రైమరీ వ్యాలెట్, ఫాలో ఈటీహెచ్ గ్యాస్, అన్నీ సోషల్ మీడియా టాస్క్లు. అంటే ఈ వ్యాలెట్ అనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ, ప్రొఫైల్కి లింక్ చేయాలి. లింక్ చేసినాక 30 బీన్స్. ఇక్కడ ఈటీహెచ్ గ్యాస్ అని ఎక్స్, జనరేట్ యువర్ గ్యాస్ రిపోర్ట్, మనం గ్యాస్ రిపోర్ట్ జనరేట్ చేసి షేర్ చేసిన దానికి. సో జనరేట్ చేసిన దానికి 50 ఇస్తాడు, షేర్ చేసిన దానికి 20 బీన్స్ ఇస్తాడు. క్లెయిమ్ బోనస్ బేస్డ్ డౌన్ ఎవరి హిస్టారికల్, ఇది మామూలుగా వాళ్ళ గ్యాస్ స్పెండ్ చేసిన బట్టి ఎక్కువ బీన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు కొత్తగా 3 ఆప్షన్స్ వచ్చాయి. ఫాలో ఫౌండరు, తర్వాత ఫాలో ఫౌండేషను. సో ఇది నేమ్ వచ్చేసి వాళ్ళు ఇస్తారు కాపీ టెస్ట్ అని, అది కాపీ చేసేసి మీ ట్విట్టర్ ఎడిట్ ప్రొఫైల్లోకి పోయేసి మీ పేరు పక్కన అది పేస్ట్ చేయండి, ఇక్కడికి వచ్చి వెరిఫై చేయండి, అది అయిపోతుంది. సో డిస్కార్డ్లో జాయిన్ అయిపోవడం, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవడం, షేర్ చేయడం, ఇవే ఉన్నాయి.
సో మీరు చేసేసుకోండి. జనరేట్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. అది చేయకపోతే మీకు ఎయిర్ డ్రాప్ రాదు. అందుకనే ఈ వీడియో చేశాను. చాలామంది ఇంతకుముందు జాయిన్ అయ్యారు కానీ సోషల్ క్వశ్చన్లు చేసినారు కానీ జనరేట్ కార్డ్ అయితే చేయలేదు. ఇది కంపల్సరీ ప్రైమరీ వ్యాలెట్లో కనెక్ట్ చేసుకొని ప్రొఫైల్లో జనరేట్ ఐడి కార్డ్ చేసుకుంటే మీకు ఎయిర్ డ్రాప్ అయితే వచ్చేస్తుంది. స్నాప్షాట్ 19 ఉంది, కంపల్సరీ మిస్ చేసుకోపాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.